ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. చాలు, ప్రశాంతంగా నార్మలైజ్ అయింది. అందుకే ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సాధూనాం, ఒకటి ఋషీనాం, ఒకటి మునీనాం, ఒకటి యోగినాం, ఒకటి గురువునాం. ఈ 5 అనేసరికి మూకం కరోతి వాచాలం ఇలా అన్నారో లేదో మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. ఎందుకు? అహం అడగంటిపోయింది. అవునా? ఏమైందయ్యా? త్వామేవం బ్రహ్మాసి అహం బ్రహ్మాసి. తల వంచగానే ఏమైందయ్యా? అహం బ్రహ్మాస్మి కాస్త ఏమైందయ్యా? త్వామేవం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఎప్పుడైతే మీ ఈగో పైకి వెళ్తుందో వెంటనే ఏం చేయాలి? ఎవరు కనిపిస్తే వాళ్ళకి కాలు పట్టుకోవాలి. పెద్ద చిన్న ఏమి లేదు. భారతదేశంలో కానీ విచ్చేయడం అంటేనే ఇలా కాళ్ళ మీద పడిపోవాలి. ఆయన పడిపోయి ఏం చేయాలి? మూకం కరోతి సాధూనా. అన్ని ప్రాణుల యొక్క శ్రేయస్సు ఆశించేటువంటి వ్యక్తిని, నిస్వార్థంగా మారినటువంటి వ్యక్తిని సాధుగుణము అని అంటాం. అవునా? అలాంటి వాళ్ళని ఎవరైతే నిస్వార్థంగా మారారో, వాళ్ళు కేవలం సమస్త జీవరాశుల యొక్క క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ఏమంటాం? సాధువులు అని అంటాం. ఋషీనా, ఎవరైతే వాళ్ళ యొక్క భాష మారిందో, వాళ్ళ యొక్క భాష పూర్తిగా మారిపోయిందో, ఎవరైతే భాష లేనటువంటి ప్రదేశానికి వెళ్ళారో, అవునా, ఎవరైతే ఆ ఈశత్వాన్ని పొందారో, ఈశ్వరతత్వాన్ని పొందారో వాళ్ళని ఏమంటాం? ఋషి అని అంటాం. మునీనా, ఎవరి ఇంద్రియాలు, ఎవరి మనస్సు, ఎవరి బుద్ధి, ఎవరి చిత్తం, ఎవరి అహం అయితే గొడవ చేయట్లేదో, అవన్నీ మిత్రుని వల్ల ఎవరికైతే సహకరిస్తున్నాయో, శత్రువు వల్ల ఎలా అయితే వ్యవహరించట్లేదో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అవునా? భగవద్గీతలో హే అర్జున, ఎవరి మనసు అయితే మిత్రుని వలె ఉండునో, అవునా, సో వాడు చాలా గొప్పవాడు, వాడు యోగి. సో ఎవడి మనసు అయితే, ఎవడి ఇంద్రియాలైతే, ఎవడి చిత్తం అయితే, ఎవడి బుద్ధి అయితే శత్రువు వలె పనిచేస్తున్నాయో వాడు తనకి తనే శత్రువు. అర్థమైందండి అని చెప్తున్నాడు. ముని అంటే ఏంటి? అన్నీ మౌనాన్ని తాల్చి, మనసు ఎక్కడికి, ఇంద్రియాలు ఎక్కడికి పోవట్లేదు, మనసు ఎక్కడికి వెళ్ళట్లేదు. అవునా? మన బుద్ధితోటే ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ బుద్ధి చక్కగా మౌనంగా ఉంది. అవునా? అప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు, ప్రశాంతంగా ఉన్నావు. అలాంటి వాళ్ళని ఏమంటాం? మౌనంగా మారినటువంటి వాళ్ళని ముని అని అంటాం. యోగినా, ఎవరైతే ఈ ఆత్మని పరమాత్మలో చేర్చారు, అన్నీ సామరస్యంగా పనిచేస్తున్నాయి, అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం అన్నీ కలిసి ఒక కుటుంబంలో నలుగురు, 2 పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఒకరు చెబితే ఒకరికి గౌరవం. యోగి యోగినా యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ
విగతేచ్ఛ భయక్రోధో సదా ముక్తయేవ స. హే అర్జున, ఎవరి ఇంద్రియాలు, ఎవరి మనస్సు, ఎవరి బుద్ధి అయితే మౌనంగా మారిపోయాయి, వాళ్ళ లోపల ఏవీ లేవు, అరిషడ్ వర్గాలు లేవు, అవునా, వాడు పర్మనెంట్గా హ్యాపీ, దుఃఖం నుండి బయటపడ్డాడు అని చెప్తున్నాడు. అవును. యోగినా గురునా మూకం కరోతి గురునా. నువ్వు ముస్లిం అయినా ఇలాగే అనాలి, బౌద్ధునివైనా, నువ్వు మీరు థాయిలాండ్కి వెళ్ళని, శ్రీలంకకి వెళ్ళని ఇలాగే అనాలి, నువ్వు హిందువు అయినా ఇలాగే అనాలి, అవునా, నువ్వు చర్చికి వెళ్ళినా కూడా బెంచ్ మీద కూర్చొని ఏం చేయాలి, ఇలాగే అనాలి. మూకం కరోతి, నువ్వు మానవత్వంతో అహం అడగంటాలి అంటే మూకం కరోతి, అవునా. నువ్వు జపాన్ వెళ్తే ఏమంటారు, ఇలా ఇలా వంగి వంగి దండాలు పెడతారు. మనం ఇట్లా వంగి దండాలు పెట్టాం కాదు, మనం కేవలం భూమి మీద నేల మీద పట్టమే, సాష్టాంగమే, అన్నిటికంటే విశిష్టమైనది మనది. ఇంకా వాళ్ళకన్నా కొంచెం అగం ఉంది, అందుకే సగమే వంగుతారు, మనం పూర్తిగా వంగాలి. అర్థమైనా, మన సగం వంగే సాంప్రదాయం కాదు, పూర్తిగా సాష్టాంగ నమస్కారం లేదా ఇలా. సో ఎవరైతే మూకం కరోతి తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఆనందంగా ఉంటారు. మీ బీపీ వెంటనే తగ్గిపోతుంది, మీరు చేయండి, మీ బీపీ తగ్గుకుంటాడు. మీరు ఇలా 5 సార్లు అనండి, మీరు చెక్ చేసుకోండి, మీ బీపీ తగ్గిందా లేదా చూడండి. అందుకే టిబెటియన్లో ఫస్ట్ నేర్పించేది ఏంటో మూకం కరోతి, బాలాసనం. బాలాసనం వచ్చేది టిబెటియన్ ట్రెడిషన్ నుంచి, అవునా. సో మనం ఏమంటాం దీన్ని, వజ్రాసనం అని అంటాం. వజ్రాసనం అంటే మోకాలు ఇలా దగ్గరగా వస్తాయి, అవునా. సో మీ కాలి మడమలు ఆనాలి ఇలా, అవునా, ఇలా కూర్చోవాలి. దీన్ని ఏమంటాం, వజ్రాసనం. మనం దీన్ని ఏమంటున్నాం, బాలాసనం అంటున్నాం. ఇలా కూర్చునేది బాల ఆసనం. కింద ఆనందాలేదో ఏం పర్వాలేదు, ఆసనం మీరు లావుగా ఉన్నారు కొంచెం ఏం పర్వాలేదు, ఇదే మీ బాలాసనం, హాయిగా ఉంటుంది. ఇంకొంచెం పైకి లేపారు, ఇంకా కొంచెం ముందుకన్నా దీన్ని అర్ధస్వానాసనం అంటాం. ఇవన్నీ కూడా మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గించేవి, మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచేవి, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ని తగ్గించేవి, తలనొప్పిని తీసివేసేవి, అవునా. సో ఇవన్నీ కూడా మెడని ఫ్రీ చేసేవి, ఇవన్నీ బీపీని తగ్గించేవి, గుండె మీద భారాన్ని తీసివేసేవి. సో ఈ విధంగా మనం సాధన చేయాలి. ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ఎందుకు చేస్తాం ఇలా టిబెట్లో. అలా చేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇలా నమస్కారం చేస్తారు. మొదలు ఇలా ఫ్రీ చేసుకోవాలి, ఇలా ఫ్రీ చేసుకున్న తదుపరి నెమ్మదిగా యోగా అంత సూక్ష్మమైన విషయాలే, ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది ఎందుకు అంత అవసరమా, ప్రతిదీ అవసరమే. ఇలా నమస్కారం ఎందుకు, ఇలా నమస్కారం పెడతాం, లేదా కోటి దండాలు అంటాం. కోటి దండాలు అంటే పైకి పెట్టి చేసేది కోటి దండాలు, ఇలా పైకి పెడతాం. ఎందుకని మెడని ఫ్రీ చేస్తాం, ఇలా ఫ్రీ చేయాలి. మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకోవాలి, అవును, ఇలా ఫ్రీ చేసుకోవాలి. చేసి నెక్స్ట్ క్రియలోకి వెళ్ళాలి. ప్రతి క్రియ మధ్యలో ఏ విధంగా బాలాసనం, అర్ధస్వానాసనం, మార్జాలాసనం ఏ విధంగా చేసేటువంటి, అవునా. సో నీ స్టాండ్ పోస్చర్ అని అంటాం, అవునా. సో ఈ విధంగా చేసేటువంటి దీన్ని ఏమంటాం, జాను ఉత్తానాసనం అని అంటాం. సో ఈ జాను ఉత్తానాసనం చేస్తూ నెమ్మదిగా ఇప్పుడు మనం ఇలా నెమ్మదిగా వెనక్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళి సో మళ్ళీ ఆసనాన్ని వెనక్కి ఉంచి సో కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని ప్రిపరేషన్, నెక్స్ట్ క్రియకి ప్రిపరేషన్. దీని ఆధ్యాత్మిక క్రమంతో మొదలవుతుంది. మన ప్రిపరేషన్ అనేది ఆధ్యాత్మిక క్రమంతో మొదలవుతుంది. ఇది ఆధ్యాత్మిక క్రమం. ఆ తర్వాత చికిత్సా క్రమం. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడక్టారు, ఇక్కడ మోకాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చికిత్సా క్రమం ఇలా ఒక కాలు నుంచి ఒక కాలుని ఎలా అంటే ఇది ఫ్రీ అయిపోతుంది. దీన్ని చికిత్సా క్రమం అని అంటాం. ఇలా ఫ్రీ చేసుకోవడం. మళ్ళీ ఈ కాలుని ఇలా ఉంచి ఈ కాలుని ఇలా చేసుకుంటే ఇది ఫ్రీ అవుతుంది. దీన్ని ఏమంటాం, చికిత్సా క్రమంలో సరి చేసుకోవడం. మీ కాళ్ళు మజిల్స్ ఆనట్లేదు, ఇలా చేస్తే ఈ కండరాలన్నీ ఫ్రీ అవుతాయి, నడుము ఫ్రీ అవుతుంది.
ఇదంతా కూడా ఒక ఎవరికైతే టైట్ ఉన్నాయో హ్యామ్స్ట్రింగ్స్, ఈ తొడ కింది కండరాలు, వాళ్ళు ఏం చేయాలి, ఇలా చేస్తే ఈ హ్యామ్స్ట్రింగ్స్ ఫ్రీ అవుతాయి, ఈ క్వాడ్రిసెప్స్ అనేవి ఫ్రీ అవుతాయి, మోకాలు అనేది కంపల్సరీగా చేసుకోండి, నడుము అనేది ఫ్రీ అవుతుంది, సియాటికా అనేది ఫ్రీ అవుతుంది, లేకపోతే సియాటికా పట్టుకుంటుంది. అవునా? అందుకని ఇలా చేయాలి. సో ఇలా ఇదంతా కూడా చికిత్సాక్రమం. అంటే తెలవాలి ఎందుకు చేస్తున్నాను, నేను ఇలా ఎందుకు అనాలి, నేను ఇలా ఎందుకు అనాలి, దీన్ని చికిత్స థెరపీ. సో నీకు అర్థం అవుతే నువ్వు దాన్ని క్యూర్ చేసుకుంటావు. ఇది అందరికీ అప్లికబుల్ కాకపోవచ్చు. నీకు సమస్య ఉంది, నీ గజ్జల్లో నీకు హెర్నియా ప్రాబ్లం అయింది, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, నువ్వేం చేయాలి, తప్పనిసరిగా ఇది చేయాలి. ఇది చేస్తే అక్కడ రక్త ప్రసరణ పెరుగుతుంది, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండదు, సో హెర్నియా ప్రాబ్లమ్స్ రావు. సో ఈ గ్రాయిన్ అడక్టార్స్ అని అంటాం, వీటిని ఫ్రీ చేసుకోవాలి. ఇది చికిత్సా క్రమం. అవునా? ఆధ్యాత్మిక. సో చికిత్సా క్రమం అంతా ఆధ్యాత్మిక క్రమంలోనే ఉంటుంది, కానీ స్పెసిఫిక్ ఎక్కడ ఎందుకు పని చేయాలి, అక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చికిత్సా క్రమం. సో పూర్తి అవగాహన ఉండాలి. ఇలా మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకుంటాం. చేసుకొని ఇప్పుడు మీ నడుముని ప్రిపేర్ చేస్తాం, మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోండి. దీన్ని ఏమన్నా ఆధ్యాత్మిక క్రమం అన్నా చికిత్సా క్రమం. సో అన్నీ ఫ్రీ అయిపోయా చూసుకోండి. మళ్ళీ నెమ్మదిగా ఆసనంలోకి వెళ్ళాలి. వెళ్ళే ముందు మళ్ళీ త్రికూట ఆసనం, సెకండ్ ప్రిపరేషన్. ఇలా మీ యొక్క భుజాలని ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకోవాలి. ఇదంతా కురంటకలో వస్తుంది. త్రికూట ఆసనం ఇవన్నీ కూడా యోగ కురంటక, కపాల కురంటకలో వస్తుంది. ఈ విధంగా భుజాన్ని ఫ్రీ చేసుకోవాలి. అవునా? ఇలా చేసుకోవాలి. ఇలా నడుముని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా చూడండి. సాకరం, దీన్ని ఏమంటే ఫల్క్రం అని అంటాం. ఫల్క్రం బాటం అనేది. సో ఇది ఇలా టచ్ కావాలి. టచ్ అయిందనుకోండి ఫ్రీ అవుతుంది. ఇలా టచ్ అయిన తర్వాత మీ యొక్క మెడని ఫ్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిపేర్ అయింది. ఆధ్యాత్మిక క్రమం అయింది, చికిత్సా క్రమం ప్రిపేర్ చేశారు మీ అంగాలన్నింటినీ. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళండి. ఇలా చూసుకోండి ఒకసారి, కాళ్ళు పైకి వెళ్ళేవో చూసుకోండి. ఇలా కాళ్ళు ఆనంద బాలాసనం అంటాం. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 4 నెలలు 5 నెలలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇలా కాళ్ళు పైకి పెట్టి ఆహాహా అని అవుతారు, ఆనందంగా ఉంటారు పిల్లలు. అవునా? వాళ్ళు అన్న కాళ్ళు ఇలా పైకి వెళ్తారు. దీన్ని ఏమంటారు, ఆనంద బాలాసనం అంటారు. ఇది ఆనంద బాలాసనం. ఇలా పైకి వెళ్తే నడుము ఫ్రీగా, కాళ్ళు ఇలా ఎడంగా దూరంగా ఉండదు, దగ్గర పెట్టి ఇలా దూరంగా ఉంచు. ఇలా ఉంటే దీన్ని ఆనంద బాలాసనం హాయిగా ఉంటుంది. ఇలా ఇదంతా ఆధ్యాత్మిక క్రమం. పేరు చేసుకోండి. నిజంగా ఆనందంగా ఉన్నావా, దుఃఖంగా ఉన్నావా, ఇలా ముందుకు రాగలుగుతున్నావు. భుజాలని నెమ్మదిగా ముందుకి అలా ఫ్రీగా రావాలి. చూడండి ఇలా ఇక్కడ మొదలెట్టాం. అవునా? ఆనంద బాలాసనంలోకి వెళ్తున్నా ఇలా నెమ్మదిగా. అంతేగాని యోగా లేదు సార్ కాలు స్ట్రైట్గా ఉండాలి, అది ఆధ్యాత్మిక క్రమం కాదు. మెడ పట్టుకుంటుంది, కాలు పట్టుకుంటాయి. ఇప్పుడు చేద్దాం కాలు స్ట్రైట్గా ఎలా పెట్టాలో కూడా. అది నెక్స్ట్ క్రియాలోకి వెళ్ళినప్పుడు, శిక్షణా క్రమంలోకి వెళ్ళినప్పుడు. ఇదంతా ప్రిపరేషన్ అవసరం. ఇవన్నీ ఉపవిన్యాసాలు పూర్తిగా అర్థం కావాలి. అవి అర్థం కాకుండా ఏదో తొందరపడి అలా చేస్తే మెడ పట్టుకుంటుంది, ప్రయోజనం ఏమీ రాదు. సో మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోవాలి. ఇలా వెళ్ళాలి, మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా వెళ్ళి చూడండి. ఇప్పుడు మెడని, మీ మెడ ఫ్రీగా ఉందా లేదా, మళ్ళీ మెడ కింద చేతులు పెట్టుకొని మెడని ఫ్రీ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి ఉపవిన్యాసం. అవునా? గ్రీవచాలనం అనేది చేయాలి. మెడ ఫ్రీ అయిందా లేదా, ఎందుకని ఇలా పడుకున్నప్పుడు మెడ పట్టుకుంటుంది, అందుకని మెడని ఏం చేయాలి, ఇలా ఫ్రీ చేయాలి. చేసి చూడండి, చేతులను ఎలా ముందుకు ఉంచుకోవాలి, భుజాలని పైకి కిందకి ఇలా ఫ్రీ చేసుకోవాలి. చూసారుగా, ఇలా చేసుకోవాలి. ఇలా కాళ్ళని ఇలా పైకి లేపకూడదు, అలా లేపితే నడుము మీద భారం పడుతుంది. అందుకే మనం త్రికూటాసనంలో నుంచే, సేతుబంధనాసనం నుంచే మనం వెళ్ళాలి. అందుకనే ఇక్కడ నుండి ఇలా లేపండి, చేయండి. ఇది మొదటి ఆసనం, విపరీతకరణి అని అంటాం. చూసారా, ఈ ఆసనంలోకి ఎలా వెళ్ళాను, నడుముని ఫ్రీ చేసుకోండి. చూడండి, సో నెమ్మదిగా చేతుల్ని ముందుకు ఉంచండి, నెమ్మదిగా కాళ్ళని. అవునా? ఎంత లేచినా పర్వాలేదు, కొంచెం లేచినా పర్వాలేదు. దీన్ని ఏమంటాం, విపరీతకరణి అంటాం. ఇది మొదటి ఆసనం. 1 2 3 1 2 3 4 5 6 7. ఇలా శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఇలా ముందుకు వచ్చే.
అలా రావాలి. ఎందుకని మెడ ఫ్రీ అవుతుంది. మీరు అలాగే పడుకొని నేను కాళ్ళు కిందకి తీసుకొస్తాను, శిక్షణా క్రమం కాదు, అది దెబ్బతింటారు. అందుకే కాలు ఎలా తీసుకెళ్తున్నాం, మళ్ళీ నడుముని ఫ్రీ చేసుకోండి. చూడండి, ఇప్పుడు సెకండ్ ఆసనంలోకి వెళ్దాం. ఇది మొదటి ఆసనం, విపరీత కరణి అనేది మొదటి ఆసనం. నెమ్మదిగా ఇలా ముందుకెళ్తూ చూడండి, మెడ కిందకి చేతులు తీసుకురండి. చూడండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు కాళ్ళని ఇలా ముందుకి ఉంచండి. చూడండి, 1 2 3 4 5 6 7. నెమ్మది ఏం చేయాలి, కాళ్ళని ఇలా దగ్గరగా ఇలా వెనక్కి, ఇలా వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. అప్పుడు మీ నడుము దెబ్బతినదు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. విపరీత కరణిలోకి ఎక్కడి నుంచి వెళ్ళామో ఆ ఆసనంలోకి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, పైకి రావాలి. లేదా భుజాన్ని ఫ్రీ చేసుకోండి. ఆసనం ఎలా చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎలా వస్తున్నాం, అది చాలా ముఖ్యం. మీరు కాళ్ళని మనం ఇలా పెట్టాం, ఇలా చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసాం. ఇక్కడ నుండి మీరు ఎలా వెనక్కి రావాలి, మీరు ఇలా తీసుకురాలేదు, ఇక్కడ ఉన్నారు, మీరు ఇలా కిందికి పట్టుకొచ్చారు, మీరు ఇలా 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 ఉన్నారు, ఇలా పడుకున్నారు, కాళ్ళని ఇలా పట్టుకొచ్చారు కిందికి, ఏమవుతుంది చూడండి ఒకసారి, మీ నడుము పట్టేస్తుంది, నడుము లాగేస్తుంది, ఆంకలోజింగ్ స్పాండిలైటిస్ వస్తుంది, నడుము ప్రాబ్లం వస్తుంది. మొదట్లో మీ నడుము స్ట్రాంగ్ ఉన్నా అలా 4 రోజులు చేయండి. 4 రోజుల తర్వాత ఏంటో సార్ ఏంటోనండి ఇక్కడ ప్రాబ్లం, నొప్పి వస్తుంది అని అంటారు. ఎందుకని, శిక్షణా క్రమం అంటే ఎలా చేయాలో మీకు తెలియలేదు. అభిమన్యునికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తెలిసింది, కానీ వెనక్కి ఎలా రావాలో తెలియలేదు. ఆసనంలోకి ఎలా వెళ్ళాలో తెలవాలి, ఆసనంలో నుండి ఎలా బయటికి రావాలో తెలవాలి. దాన్ని శిక్షణా క్రమం అంటాం. పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఇంపర్ఫెక్షన్ ఉంది, ప్రాబ్లం వస్తుంది. సో నెమ్మదిగా అన్ని ఇంజరీస్ వస్తాయి యోగాలో, స్పోర్ట్ లాగా కాదు. అందుకే చూడండి మళ్ళీ ఒకసారి మొదటి క్రియని, రెండో క్రియని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా తీసుకెళ్ళండి, ఇలా తీసుకెళ్ళి నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేసి నెమ్మదిగా మెడ కిందకి చేయులు. చూడండి, కాళ్ళు స్ట్రైట్గా ఉంచండి. 1 ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు. చూసారా, మీ పొట్ట లాగబడుతుంది, పొట్ట కండరాలు బలంగా అవుతున్నాయి, పొట్టలో ఉండే కొవ్వంతా కరిగిపోతుంది. 1 2 3 4 ఎంతసేపు ఉండగలుగుతారో అంత. నెమ్మది ఏం చేయాలి, ఇక్కడే చూడండి, వెనక్కి వచ్చేయండి. మళ్ళీ చేతుల ముందుకి, కాళ్ళు వెనక్కి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మళ్ళీ ఏం చేయాలి, నెమ్మదిగా ఇలా ముందుకు వచ్చేసేయండి. మీ భుజాల్ని ముందుకి వెనక్కి ఫ్రీ చేయండి. ఇది ఒక క్రియ చేసామని. ఒక రెండో క్రియలో మొదటి భాగం మాత్రమే చేసాం. ఎన్ని ఆసనాలు ఉన్నాయో చూడండి. ఇందులో నావాసనం ఉంది, ఆంధబాలాసనం ఉంది, అవునా, బద్ధకోణాసనం ఉంది. ఎన్ని ఆసనాలు ఉన్నాయో చూడండి ఇందులో. ఏదో ఇది కేవలం ఒక ఆసనంలాగా కనపడవచ్చు, ఒక క్రియలా. క్రియ అంటేనే ఎన్నో ఆసనాలతో కూడినటువంటి విన్యాసాన్ని, ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి దాన్ని, ఇది పొట్టని తొందరగా తగ్గించేటువంటి, దీనికి మించినటువంటి సాయి ఇవన్నీ కూడా పొట్టను తగ్గించేవి. అందుకని ఇప్పుడు ఏమైంది, పొట్ట కండరాలు లాగాం, మలబద్ధకం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాణాయామం. ఇలా చేతులు వెనక్కి పెట్టి ఏం చేయాలి, భస్త్రికా ప్రాణాయామం చేయాలి. భస్త్రిక అంటే ఏంటంటే శ్వాసను శీక్రమ భస్త్రిక అంట. శ్వాసను పీల్చుకుంటూ పొట్టను ముందుకు నెట్టాలి, శ్వాసను వదిలేస్తూ పొట్టను లోపలికి లాగాలి. ఇంటెస్టైన్స్ని ఫ్రీ చేయాలి. లేకపోతే ఏమైంది, మీరు ఇలా ఉన్నప్పుడు, ఇలా వేసినప్పుడు ఏమైంది, లాగబడ్డాయి, అలాగే ఉంటాయి లోపల ఇంటెస్టైన్స్. దానివల్ల ఏమవుతుంది, 2 రోజులు మోషన్ కూడా రాదు, మలబద్ధకం వస్తుంది. అంత ప్రభావవంతంగా ఉంటుంది ఈ ఆసనం. అందుకే ఏం చేయాలి, వెంటనే ఫాలోడ్ బై ఈ ఆసనం చేయాలి. బద్ధకోణాసనంలో కాళ్ళని ఇలా ముందుకుంచి, చేతుల్ని ఇలా వెనక్కి కానించి, ఎందుకంటే మీరు మొదట్లో ఉన్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలి, మీ పొట్ట ఆటోమేటిక్గా ముందుకుంటుంది. ఎందుకని ఇలా చేయిలు వెనక్కుండాలి, అబ్డమిన్ మీద థొరాసిక్ ప్రెషర్ ఉండకూడదు, ఈ ఛాతి ఉరపంజరం యొక్క భారం పొట్ట మీద ఉండకూడదు. పొట్ట మీద ఉన్నప్పుడు పొట్టం లోపలికి లాగటం, బయటికి రేయటం చేయకూడదు. ఎవరైతే ఉబకాయం ఉన్నారో వాళ్ళు ప్రాణాయామం, భస్త్రిక కానీ కపాలభాతి కానీ ఇలా కూర్చొని చేయకూడదు. ఎందుకని, ఈ భారం అంతా దీని మీద ఉంది. దానివల్ల ఏమవుతుంది, థొరాసిక్ ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల బీపీ పెరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలి,
కాళ్ళని ఇలా ముందుకు చాపి చేతుల్ని ఇలా ఉంచి, ఇప్పుడు చూసారా, ఇప్పుడు మీ పొట్ట అనేది పొట్ట మీద, ఇప్పుడు ఈ భారం అంతా దేని మీద వెళ్ళిందా? చేతుల మీద వెళ్ళింది. పొట్ట మీద పొట్ట ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మీ అబ్డమిన్ అనేది ఫ్రీ అయిపోయింది. మోకాళ్ళని పైకి ఇలా కింద. ఇప్పుడు చూడండి, నడుము దెబ్బతినదు. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అలా 21 వరకు అలా ఫ్రీ. 21 శ్వాసలు, 21 బ్రెత్. ఫ్రీ ఎయిర్. మొదట్లో 7 బ్రెత్స్ చేయండి, 7 బ్రెత్స్. వారం రోజుల తర్వాత 14 బ్రెత్స్, వారం రోజుల తర్వాత 21 డేస్ తర్వాత 21 బ్రెత్స్. ఫస్ట్ రోజే 21 బ్రెత్స్ చేస్తారనుకోండి, అది కూడా మళ్ళీ పొట్ట పట్టేస్తుంది. అవునా? అలా ఫ్రీ చేయాలి. ఇప్పుడు ఫ్రీ చేసిన తర్వాత మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాలి. ఇలా వెనక్కి వెళ్ళి సృష్టి క్రమం అంటాం. ఇలా ముందుకి ఆధ్యాత్మిక క్రమంలో వేగంగా వెళ్తే సృష్టి క్రమం అంటాం. సో ఇలా నెమ్మదిగా ఫ్రీగా జీరో రెసిస్టెన్స్లో సృష్టి క్రమంలో ఇలా చేస్తూ మనం ఏం చేయాలి? మళ్ళీ రక్షణా క్రమంలోకి వెళ్తాం. సో ఇందులో సృష్టి క్రమం ఉంటుంది. సృష్టి క్రమం అనేది ఇంకా ఆ స్థాయికి రాలేదు. మనం రక్షణా క్రమం, ఆధ్యాత్మిక క్రమం, రక్షణా క్రమం చేయబోతున్నాం. సో ఇలా చేస్తాం. మళ్ళీ ఏం చేయాలి? కాళ్ళని దగ్గరగా తీసుకురండి, నడుముని ఫ్రీ చేసుకోండి. ఏ విధంగా మీరు బద్ధకోణాసనాన్ని చేస్తూ, చాలా బద్ధకోణాసనాన్ని చేస్తూ, చాలా బద్ధకోణాసనాన్ని చేస్తూ, ఇది చాలా ముఖ్యం. నడుముని ఫ్రీ చేసేటువంటి గొప్పనైనటువంటి ఆసనం ఇది చేసి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ సైకిల్కి రెడీ అవుతూ నెమ్మదిగా కాళ్ళని పైకి లేపండి. ఇలా విపరీత కరణి చేయండి. నెమ్మదిగా కాళ్ళని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తూ 1, 2, 3, 4, 5, 6, 7. కాళ్ళని నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా చేతుల కిందకి తీసుకురండి. నెమ్మదిగా కాళ్ళని ముందుకి. మీకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ నుండి కాళ్ళు వెనక్కి తీసుకోలేకపోతున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు, ఇలా ఉన్నారు, ఏం చేయాలి? చూడండి, ఇలా ఉన్నారు, ఏం చేయాలి? మీరు ఇలా ఉన్నారు, చేతుల్ని కాళ్ళని ఇలా అనండి. నెమ్మదిగా చేతుల కిందకి తీసుకురండి, ఇలా తీసుకురండి. ఒకవేళ మీరు గనక ఇలా కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళకపోతే, చేతుల కిందకి తీసుకొస్తూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళలేకపోతే, రెండో ఉపాయం ఏంటంటే మీరు ఇలా ఉన్నారు కదా, మీరు ఏం చేయాలి? కాళ్ళని మడిచి చేతుల్ని ముందుకు తీసుకొచ్చి నెమ్మదిగా కాళ్ళని కిందకి, మడిని కిందకి, ఏ విధంగా చేయాలి? ఇది రెండో ఉపాయం. కానీ మొదటి ఉపాయం విన్యాసంలోకి వెళ్ళటమే, ఇలా వెళ్ళటమే. మళ్ళీ వెంటనే ఏం చేయాలి? మళ్ళీ ఇలా వెళ్ళటమే, ఇలా ముందుకు వెళ్ళటమే. అప్పుడు మీ యొక్క మెడ ఫ్రీ అవుతుంది, భుజాలు ఫ్రీ అవుతాయి. ఈ విధంగా మీరు 7 సార్లు. రక్షణ క్రమం అంటే ఇలా ప్రతిసారి ఇలా వెళ్ళాలి, మళ్ళీ ఇలా ముందుకు రావాలి, ఇలా పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. చూసారా? పట్టలాగుతాం. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఇలా వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి, నడుము ఫ్రీ చేయాలి, మళ్ళీ భుజాలని ఫ్రీ చేయండి. ఏడు సార్లు అన్నాం. మళ్ళీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, మళ్ళీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నడుముని ఫ్రీ చేసుకోండి, మళ్ళీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా ముందుకు వెళ్ళండి, నెమ్మదిగా కాళ్ళని ముందుకి, నెమ్మదిగా మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ చేతుల ముందుకి, మళ్ళీ చేతుల ముందుకి, భుజాలని ఫ్రీ చేసుకోండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ చూడండి, మళ్ళీ ఇలా పైకి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, మళ్ళీ నెమ్మదిగా రండి, కాళ్ళని కిందకి తీసుకురండి, మళ్ళీ చేతులను ముందుకు ఆనించండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేసుకోండి. ఈ క్రమం అనేది అలవాటు కావాలి. ఇలా 7 సార్లు విపరీతకరణి లేదా 14 సార్లు చేసిన ప్రతిసారి కౌంట్ ఆఫ్ 7, 7 సార్లు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7.
మళ్ళీ ఇలా ముందుకెళ్ళాలి. 1 2 3 4 5 6 7. నెమ్మదిగా చేతులు కాళ్ళ 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. భుజాలను ముందుకి వెనక్కి 1 2 3 4 5 6 7. మరి నెమ్మదిగా వెనక్కి ఇలా 1 2 3 4 5 6 7. మళ్ళీ చేతుల ముందుకి, మళ్ళీ కాళ్ళ వెనక్కి 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. మళ్ళీ నెమ్మదిగా చేతుల ముందుకి, కాళ్ళని వెనక్కి, నెమ్మదిగా ముందుకి, భుజాలని వెనక్కి కిందకి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. మళ్ళీ నెమ్మదిగా వెనక్కి ఒరగండి. కావాలంటే కాళ్ళని ముందుకు చాపండి, నడుముని ఫ్రీ చేసుకోండి. మళ్ళీ మోకాళ్ళని పైకి, మళ్ళీ నెమ్మదిగా ఫ్రీ చేస్తూ. ఈ రెండో క్రియ అనేది ఈరోజు మనం పూర్తిగా దీన్ని ఏమంటాం? రక్షణాక్రమం అని అంటాం. దీన్ని ఏమంటాం? రక్షణాక్రమం అని అంటాం. దీన్ని ఏమంటాం? రక్షణాక్రమం అని అంటాం. స్ట్రెంథనింగ్, డిజాల్వింగ్ ద ఫ్యాట్. ఏం స్ట్రెంథన్ అవుతుంది? మొత్తం బ్యాక్లో ఉండే మజిల్స్, ఫ్రంట్లో ఉండే మజిల్స్, ఇవన్నీ ఫ్లెక్జన్లో ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్టెన్సార్లో ఉన్నాయి. వాటిని సపోర్ట్ చేయడానికి లెగ్స్లో ఉండేటువంటి మజిల్స్, ఫ్లెక్జన్లో ఉండే మజిల్స్, ఈసెంట్రిక్లో ఉండే మజిల్స్, ఇక్కడ ఉండేటువంటివి ఫ్లెక్జన్లో ఉన్నాయి, ఇక్కడ ఉండేటువంటివి ఈసెంట్రిక్లో ఉన్నాయి. మొత్తం శరీరంలో కంట్రాక్ట్ కానీ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయబడిన కండరం లేదు ఈ క్రియలో. ఈ అన్ని క్రియల్లో కూడా శరీరంలో 650 కండరాల మీద మనం పనిచేస్తున్నాం. అందుకే వీటిని క్రియ అన్నారు. అంటే రిజల్ట్ ఓరియంటెడ్. మొత్తం యోగాని అర్థం చేసుకుని దాని యొక్క సారాంశాన్ని, సమరీని ఇందులో ఉంచారు. ఇందులో కవర్ కాని ఆసనాలు లేవు. మీరు నిజంగా కనుక జాగ్రత్తగా ఇన్వర్టెడ్ పోస్చర్స్, సర్వాంగాసన దగ్గర నుండి అన్నీ ఉన్నాయి ఇందులో, మీరు నిజంగా జాగ్రత్తగా గమనిస్తే.